ప్రపంచవ్యాప్తంగా ఆయన వెలుగును కలగజేశాడు. వెలుగు మొదట కలిగి 4వ రోజు సూర్యుని చేశాడు. అంటే అర్థం ఏమిటో తెలుసా? 4000 సంవత్సరాల తర్వాత కుమారుడైన దేవుడు క్రీస్తుగా సూర్యుడిగా అవతరిస్తున్నాడనే సూచన 4వ రోజు సూర్యుడు. మిగతా 4 రోజులు వెలుగుంది. అలాగే క్రీస్తు ఈ భూమి మీదకి రాకమునుపే ఆయన తన జ్ఞానమును, తన సత్యమును, తన సువార్తను, తనను గూర్చిన ప్రత్యక్షతను, కుమారుని గూర్చిన ప్రత్యక్షతను మొత్తం ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథాల్లో వెలుగుగా పెట్టాడు. క్రీస్తు రావడముతో పరిశుద్ధ గ్రంథాన్ని సూర్యుడిగా మార్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము సూర్యుడయింది. ఆమేన్. ఇది సూర్యుడని ఒప్పుకోవడానికి ముందు మిగతా గ్రంథాలని వెలుగని ఒప్పుకోవాలి. అందుకే WCM నినాదం, ప్రతి ప్రామాణిక గ్రంథంలో సత్యం ఉంది, ప్రతి మతంలో సత్యం ఉంది, ప్రతి డినామినేషన్లో సత్యం ఉంది. ఆమేన్. కానీ సర్వసత్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడెక్కడ సత్యములు ఉన్నాయో అన్ని సత్యములను ఇందులో దేవుడు నిక్షిప్తపరిచి దీన్ని సూర్యుని చేశాడు. అప్పుడు వెలుగు కూడా ఆ సూర్యుని నుండే కలిగిందని అటాచ్మెంట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ సూర్య వెలుగు బయటికి వస్తుందో అప్పుడు ఆల్రెడీ ఉన్న వెలుగు నేను నీలో నుండే వచ్చాను అనే సాక్ష్యాన్ని పలికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నేను చెప్తున్నాను, ప్రామాణిక గ్రంథాల్లో సత్యదేవుని గుణగణాలు ఉన్నాయి. అవి గాని మనం బయటికి తీసుకొస్తే, స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేస్తే ప్రపంచమంతటికి అర్థమవుతుంది ఆ సత్యదేవుడు నజరేయుడైన యేసేనని. దేవునికి స్తుతి కలుగునుగాక.